తెలంగాణ బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వానికి ఊరట లభించింది. 42% రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో కేసు ఉండడంతో పిటిషన్ తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లంటూ గోపాల్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వానికి ఊరట లభించింది. 42% రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో కేసు ఉండడంతో పిటిషన్ తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు అంటూ గోపాల్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి. తెలంగాణ బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వానికి ఊరట లభించింది. 42% రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో కేసు ఉండడంతో పిటిషన్ తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లంటూ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చెప్పండి. విజయ, మనం చూస్తున్నాం ఏదైతే మొదటి నుంచి కూడా ఒకటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అది ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి. ఆ నిర్వహించే క్రమంలో కూడా 42% బీసీ రిజర్వేషన్లు, అలాగే మొత్తంగా చూసినప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ముగ్గురికి కలిపి 67% పైగా రిజర్వేషన్లు వస్తున్న నేపథ్యంలో ఆ రిజర్వేషన్ల ప్రాతిపదికగానే ఖచ్చితంగా ఎలక్షన్లకు వెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే బీసీ డిక్లరేషన్ సంబంధించి చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే భారతదేశంలో మొత్తంగా చూస్తే మాత్రం బీసీ కులగన్న జరగాల్సిందే, బీసీలకు రావాల్సిన రాజకీయ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన రిజర్వేషన్ల ఫలాలు అందాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచే మొదలవ్వాలని ఒక ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ కూడా మొదటి నుంచి కట్టుబడి ఉన్నారు. అలాగే ఇండి కూటమి కూడా దాని వైపు మాట్లాడుతుందనే విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. అందులో భాగంగానే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లను కల్పిస్తూ తీసుకునే నిర్ణయము, ఆ నిర్ణయానికి సంబంధించిన దానికి అనుగుణంగానే ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే రాజ్యాంగంలో మనకు చాలా క్లియర్గా చెప్పబడి ఉంది, 50% మించి రిజర్వేషన్లు వెళ్ళాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వంలో ఒక బిల్లు ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. అందులోకి దానికి కూడా రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ లేకుండా చేయడం అన్నది రాజ్యాంగ విరుద్ధం అన్నది ఇక్కడ ఉన్న కొద్దిమంది వాదించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పింది 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని ఏదైతే ఉందో దానికి కాకుండా 67% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది రాజ్యాంగ విరుద్ధమని చెప్పడంతో అది ఒక పిటిషన్ని దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ని డిస్మిస్ చేసేటప్పుడు కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మొదటి వ్యాఖ్య ఇక్కడ చూస్తే మాత్రం ఏదైతే ఇప్పటికే హైకోర్టులో ఇది పెండింగ్లో ఉన్నప్పుడు, ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు మనం గమనించినప్పుడు కింది కోర్టులో దాని మీద ఎలాంటి తీర్పు వెలువడకుండా అది విచారణ క్రమంలో ఉంటే మాత్రం పైకోర్టు దాంట్లో జోక్యం చేసుకోవడానికి కానివ్వండి, దాని మీద ఏదైనా తీర్పులు ఇవ్వడానికి కానీ నిరాకరిస్తూ వస్తుంది. అది సహజ న్యాయ సూత్రాల్లో భాగంగా ఉంది. కాబట్టి కేవలం కింద కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి మేము మెరిట్స్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏవైతే రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించి దాని మెరిట్స్ అండ్ డిమెరిట్స్లోకి మేము వెళ్లకుండా కేవలం కింద కోర్టులో ఇది పెండింగ్లో ఉంది కాబట్టి అలా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దాన్ని ముందుకు వెళ్ళడానికి ఒప్పుకోలేదంతా కూడా పిటిషన్ని క్యాన్సిల్ చేయడం అనేది కూడా పిటిషన్ని స్వీకరించకుండానే కొట్టేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు హైకోర్టు దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు నిర్ణయం తీసుకునే క్రమంలో కూడా ఇప్పటికే ఉన్న పరిమితులు కానివ్వండి, ఆ పరిమితులను పెంచే క్రమంలో ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే క్రమంలో అటు గవర్నర్ కానివ్వండి, ఇటు రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి నిర్ణయాధికారం ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానికి సంబంధించి, అలాగే పార్లమెంట్లో దీనికి సంబంధించి ఏదైతే రాజ్యాంగ సవరణ జరగాల్సిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి హైకోర్టు వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చూస్తే మాత్రం 2 అంశాలు. ఒకటి, సెప్టెంబర్ 30 తారీఖులోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఏదైతే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశానుసారంగానే 29వ తారీఖునే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు 42% ఒకవేళ ఏ కారణం చేతైనా సరే హైకోర్టులో అది వీగిపోయినా 42% పార్టీల వారీగా అయినా సరే వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి ఇప్పటికీ అప్పీల్ చేసిన నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ అన్నది పాసిబిలిటీకి సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి చూసినప్పుడు కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ లేకుండా మేము చేశాం కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించడం అన్నది ఈజీగా మారుతుంది అనే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం హైకోర్టులో ఏదైతే ఇప్పుడు కేసు ఇప్పటికే విచారణలో ఉందో హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఫర్దర్గా ప్రొసీడింగ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నిజంగానే హైకోర్టు వెలువరించిన తీర్పు పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు మాత్రం సుప్రీంకోర్టు దీని మీద ఇంటర్వ్యూ అవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదని మనం చెప్పాలి. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ చిదంబరం.